కుడితిలో పడ్డ ఎలకలాంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ. పాపం అదే కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టు భారతీయ జనతా పార్టీ బాగుపడాలని జనం కోరుకుంటుంటే, ఆ పార్టీకి సంబంధించిన నేతలలే స్పష్టత లేకపోవడం అన్నది ఒక సమస్య. నెంబర్ 1, రాష్ట్ర నాయకత్వం ఎంతసేపటికి అధిష్టానం చూస్తే మాకైతే పొత్తులు ఇష్టం లేదా, అధిష్టానానికి ఆ మాట చెప్పాం, వాళ్ళు ఎలా చెప్తే అట్లా వింటాం. ఇది దమ్మున్నోళ్ళ మాట. లేదు, మేము పొత్తులతోనే ముందుకెళ్తాం, ఎవరి కోసమో మేము ఆగం, అది దమ్మున్న మాట, తప్పేం లేదు. బట్ అలా కాకుండా గోడ మీద పిల్లి వాటంలా చెప్పడం. ఓ పక్కన పవన్ కళ్యాణ్ చెప్తున్నా నేను తెలుగుదేశంతోనే వెళ్తాను, నా వల్ల కాదు సింగల్గా. చంద్రబాబు నాయుడు చెప్తున్నా నేను ఖచ్చితంగా జనసేనతోనే వెళ్తాను, నా వల్ల కాదు సింగల్గా. మేమిద్దరం కలిసి వెళ్తున్నాం, బీజేపీ కూడా వస్తే తీసుకొస్తాం. వాళ్ళు మొహమాటం ఏం లేదే, మనకెందుకు మొహమాటం? భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు నియోజకవర్గాన్ని పార్టీ నమ్ముకుని కష్టపడాలో లేదో తెలియదు. కష్టపడితే రేపు సీటుకి వస్తుందో రాదో తెలియదు. కష్టపడిన తర్వాత పొత్తు అయిపోతే ఏమైపోతుందో తెలియదు. ఈ పరిస్థితి రావడానికి కారణం రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం అనాలోచితమైనటువంటి వైఖరి. ఇప్పటికన్నా స్పష్టత వస్తుందో లేదో చూడాలి.